మరి ఇంత స్ట్రగుల్ని అనుభవిస్తున్నారు కదా, ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకంటే మీ లైఫ్‌లో అంటే మెయిన్ పాయింట్ మీరు అంతకుముందు ఫీమేల్‌గా ఉన్నా మీ అపియరెన్స్ మారిపోయినా సరే, ఇప్పుడు నేను హెయిర్ కట్ చేసుకున్నాను అంటే మళ్ళీ నాకు పెరుగుతది. నేను మళ్ళీ అమ్మాయిలాగా ఉండొచ్చు. మీరు డైరెక్ట్‌గా జెండర్ మార్చేసుకున్నారు. సో, ట్రాన్స్ మెన్‌గా మారిపోయారు. మీ బాక్సింగ్ పోయింది. మీ స్టడీస్‌లో డిఫరెంట్ వచ్చింది. ఈవెన్ ఫీమేల్ అని చెప్తున్నాను. ఫీమేల్ టు మేల్ ఇప్పుడు మారారు కాబట్టి ఎక్కడికెళ్ళినా గానీ సర్టిఫికేట్ చూస్తే ఫీమేల్ ఉంటుంది. మీరు అపియరెన్స్ ఏమో మేల్ ఉంటారు. అండ్ మీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎంత అనుకున్నా నువ్వు అమ్మాయివే కదా, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మీరు చేంజ్ అవ్వడం వల్లే. ఎందుకురా చేంజ్ అయ్యాను అని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అసలు? జెండర్ చేంజ్ అయినందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి. నేను ముందే ఫిక్స్ అయ్యా, లైఫ్లో అడుక్క తిన్నా మంచిదే కానీ నేను అబ్బాయి లెక్క ఉండాలి అని. ఇవాళ సర్జరీ అయింది, ఓకే. రేపు పొద్దున నేను చచ్చిపోయినా నాకు హ్యాపీ. ఈ మాటతో మీకు అర్థమై ఉండాలి. అందుకే నేను ఏది పట్టించుకోలేదు. నేను ఎట్లా బతికినా మంచిదే కానీ అబ్బాయి లెక్కనే సావాలి అని. ఇవాళ సర్జరీ అయింది, హ్యాపీ. ఇట్లా నన్ను నేను ఒక అబ్బాయిలాగా చూసుకున్నా అద్దం ముందు. సడన్గా చూసుకున్న ఒక 10 నిమిషాలకు నాకు ఏదన్నా అయ్యి నేను చచ్చిపోయినా పర్లేదు. ఫిక్స్ అయిపోయారు. అంటే మీ వాతావరణాన్ని బట్టి కొంతమంది ఏంటంటే చుట్టుపక్కల మీ అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. సో, అన్న వాళ్ళు అలా ఉన్నారు, నేను కూడా అలా ఉంటే బాగుండు అని. లేదా మీరు బాక్సింగ్‌లో కటింగ్ చేయించుకున్నారు అంటున్నారు. సో, ఆ అపియరెన్స్‌లో కూడా నేను అబ్బాయిలాగా బాగున్నానే అని చెప్పి ఆ లుక్ అంటే సొసైటీ పరంగా లేకపోతే మీరు ఉన్న వాతావరణం పరంగా మీరు అబ్బాయిలా మారాలి అనే ఫీల్ ఉందా? లేదా జనరల్‌గా మీలోనే నాకు హార్మోన్ చిన్నప్పటి నుంచి అంతే. చిన్నప్పటి నుంచి నాకు అబ్బాయిలాగానే ఉండాలి అని. చిన్నప్పుడు లైట్‌గా ఉండేది. పెరుగుతుంటే నాతో పాటు నా ఫీలింగ్స్ కూడా పెరిగిపోయింది యాక్చువల్‌గా. నాకు ఒక అబ్బాయిని చూస్తే ఫీలింగ్ ఏమనిపియదు. హగ్ చేసుకుంటా మాట్లాడతా. బాక్సింగ్‌లో పోయి కొట్టుకుంటాం ఇట్లా అది ఇది అంటే అరే హాయ్ రమొచ్చా అట్లా ఇట్లా అని మాట్లాడతా. అది వేరు. నార్మల్ ఫీలింగ్‌కి ఒక పర్సన్‌కి అట్రాక్టివ్ ఫీలింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. కానీ అబ్బాయిని హగ్ చేసుకున్నప్పుడు నాకేమనిపియదు కానీ అమ్మాయిని హగ్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. చాలా హ్యాపీ అనిపిస్తదా? చాలా హ్యాపీగా అనిపిస్తది. అంటే నా ఫీలింగ్స్ అవి గదా! ఇప్పుడు అంటే కానీ నేను చిన్న చిన్నప్పటి నుంచి హాస్టల్‌లోనే పెరిగిన. అమ్మాయిల హాస్టల్‌లోనే ఉన్నా. గర్ల్స్ హాస్టల్‌లోనే ఉన్నారు. మీ ఫ్రెండ్స్ అందరికి తెలుసా ఇప్పుడు మీరు చేంజ్ అయిపోయారు? ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు యాక్చువల్‌గా. మీరు అమ్మాయిని హగ్ చేసుకొని ఆ ఫీల్ అయిపోయా అని చెప్తున్నప్పుడు ఏ అమ్మాయి మీతో మాట్లాడుతుంది? నేను ఎవరితోటి అట్లా తప్పుగా బిహేవ్ చేయలేదు. జనరల్‌గా అంటే నేను కంఫర్టబుల్‌గా ఫీల్ అయిన ప్లేసెస్ నేననేది. చిన్నప్పటి నుంచి గర్ల్స్ హాస్టలే. పెద్దయ్యేంత వరకు. అయినా అంతమంది అమ్మాయిల మధ్యలో ఉన్నా కూడా మీరు ఒక అబ్బాయి లాగానే ఫీల్ అయ్యారు. బాగా. ఎవరైనా ఎటన్నా బయటికెళ్ళాలంటే నేను కొంచెం ధైర్యంగా ఉంటా, స్పోర్ట్స్ కదా అనేసి నన్నే తీసుకుపోయేటోళ్ళు. ధైర్యంగా అపియరెన్స్ అబ్బాయిలాగా ఉంటారు. ఓకే. ఇంకొకటి మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నేను ఇంటర్‌లో ఉన్నా. మేబీ ఈ ఒక సిచ్యువేషన్ ఎలా చెప్పాలో అర్థం కాదు. బట్ సిచ్యువేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే ఫైన్. హాస్టల్‌లో అందరికీ యూనిఫామ్ ఇచ్చి ఇంటర్ ఎగ్జామ్స్‌కి పంపించారు. ఓకే. నేను మన వాళ్ళు అని తెలియడం కోసం అంటే ప్యాంట్ షర్ట్ వేసుకొని నేను బయటికి వచ్చిన. మా మేడం నన్ను చెంప మించి ఒక్కటి కొట్టింది. అందరు ఏం వేసుకున్నారు, నువ్వేం వేసుకున్నావు? ఫస్ట్ అది ఇప్పేసి యూనిఫామ్ వేసుకొని రా అని అంటే యూనిఫామ్ నచ్చలే. పంజాబ్ డ్రెస్. ఓకే. పోయినా పైకి వెళ్ళి నా రూమ్ దగ్గర ఏం చేయాలి అని అర్థం కాక ఫస్ట్ వాళ్ళు చెప్పిన డ్రెస్ అయితే యూనిఫామ్ వేసుకొని ఎగ్జామ్ ప్యాడ్ కింద టీ షర్ట్ అదే నేను ఏదైతే వేసుకున్నానో ఆ టీ షర్ట్ వేసుకొని వెళ్ళి మెల్లిగా ఆటోలో కూర్చున్నా. ఆ ఆటో అయినా నడుపుతూ ఉంటే మెల్లమెల్లగా చేంజ్ చేసుకొని నన్ను చెంప మీద కొట్టిన మేడమే నా ఆటో ఎక్కేటప్పుడు చూశారు కదా, స్కూటీలో వెళ్ళిపోయి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నా. నేను ఎక్స్పెక్ట్ చేయలా. అయ్యయ్యో. నేను ఆటోలో నుంచి దిగేసి ఆడ చెకింగ్ జరుగుతుంది. అంటే లోపల ఆల్రెడీ పాయింట్ వేసేసుకున్నా. యూనిఫామ్ అంతా లూజ్ ఉంటుంది కదా. గర్ల్స్ ఏమన్నారు మీ చుట్టుపక్కల అంతేనా? చేంజ్ చేసుకొని వెళ్ళిపోయినా. మేడం చూస్తుంటే నాది ఓల్డ్ నేమ్ సోనీ, సోనీ ఇట్రా అని పిలిచింది. అమ్మ నేను రాను మేడం అని లోపలికి ఎగ్జామ్ సెంటర్లోకి ఉరికిన. ఎగ్జామ్ రాసి వచ్చినాక అప్పుడు ఏమన్నా అదే లాస్ట్ ఎగ్జామ్, అందుకనే ధైర్యం చేసి పాయింట్ షర్ట్ వేసుకొని పోయినా. తర్వాత డిగ్రీ మొత్తం అమ్మాయిలేనా? అప్పుడు కూడా డిగ్రీ కూడా హాస్టలే. అప్పుడు కూడా అమ్మాయిలే. ఎలా మేనేజ్ చేశారు మీరు? అంటే సడన్గా ఉన్నట్టుండి ఒక 18-19 సంవత్సరాలు అప్పుడు మీరు మారింది కాదు, మీకు చిన్నప్పటి నుంచే మెయిల్ ఎమోషన్స్ ఉన్నాయి అంటున్నారు. మరి అంతమంది అమ్మాయిలలో మీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు లేదా వాళ్ళని చూసే అపీరియన్స్ కావచ్చు, ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అసలు? ఉండేవాళ్ళు. మేబీ వాళ్ళు ఇప్పుడు గిల్ట్గా ఫీల్ అవుతారేమో మీరు మారిపోయారంటే. నా కోసం కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారా? నీకోసం కొట్టుకున్న వాళ్ళ? ఎక్కడ? హాస్టల్లో.
అమ్మాయిలు ఇద్దరు ఫ్రెండ్స్ నన్ను ఇష్టపడ్డారు ఆ టైంలో. ఐ మీన్ నా అపీరియన్స్, నా డ్రెస్సింగ్, నా డాన్స్, నా మిమిక్రీ, లైక్ వాళ్ళకి కొన్ని కొన్ని బాగా నచ్చింది. నేను ఏంటంటే 10 మందిలో ఉన్నా అంటే 10 మంది నవ్వాలి, అంత ఫ్రీగా ఉండేది. అట్లా నా అంటే ఇష్టము అది ఇదని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఇష్టపడ్డారు నన్ను ఇష్టపడ్డారు కాలేజ్లో. ఓకే. ఇంటర్లోనే ఇంటర్లో ఓకే. ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరు గొడవ పడ్డారని వేరే ఆమె వచ్చి నాకు చెప్పేంత వరకు నాకు తెలియదు. వాళ్ళిద్దరు కూడా మీ ఫ్రెండ్సే? నా జూనియర్స్ యాక్చువల్గా. జూనియర్స్ మీ మీద. ఓకే. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాను, వాళ్ళు అప్పటికి 8th అయిపోయి 9th వస్తారు ఎండింగ్. ఓకే, అంతా ఒకే కమ్యూనిటీ ఫ్రమ్ ఫస్ట్ నుంచే, థర్డ్ క్లాస్ నుంచే? నేను జస్ట్ ఇంటర్కి వెళ్ళిన, వాళ్ళు చిన్న 5th నుంచి. థర్డ్ నుంచి ఇంటర్ వరకు ఉంటుందా అంటున్నాను మీ కాలేజ్? అంతే. ఓకే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతే అయిపోయినట్టు. ఇంకా మళ్ళీ మీరు కలిసారా, మాట్లాడారా? పోయినా నా కోసం ఎందుకు కట్టుకుంటారు అది ఇదని అంటే మేడం వచ్చి అంతా నీ వల్లనే అది ఇదని చెప్పి మళ్ళీ నన్నే తిట్టింది. సరేలే ఇంకా ఏం చేస్తాం, ఇట్లున్నాం కాబట్టి యాక్సెప్ట్ చేయాలి అనేసి అక్కడ మేడం తిట్టింది, అయిపోయింది. అదంతా వదిలేసుకున్నా మంచిగా వచ్చి అందరిలో మళ్ళీ 10 మందిలో కూర్చొని జోకులు చేసుకుంటే డాన్స్లు వేసుకుంటే ఎంజాయ్ చేసుకుంటాం. అబ్బాయిగా మారకముందే చిలిపి కృష్ణ లాగా అందరినీ మెయింటైన్ చేశారా? బాగా. కానీ బాగా ఫిక్స్ అయిపోయి ఒక్కరితోటి ఉండాలి అని బాగా ఫిక్స్ అయిపోయా, పెళ్ళి చేసుకోవాలి అట్లా ఇట్లా అని, యాజ్ ఐ మెన్షన్ ప్రీవియస్. కానీ ఫ్రెండ్స్లో ఎట్లా అంటే ఇప్పుడున్న సొసైటీ కూడా ఎట్లున్నదంటే మనిషి మారక ముందు అన్నీ ఎక్కడ పడితే అక్కడ తిరిగిన పర్సన్స్ని అందరూ ఇష్టపడతారు. మారిపోయి మంచిగా ఉందాం అనుకున్నప్పుడు ఎవరు దగ్గర ఉండరు. సో సేమ్ సిచ్యువేషన్. ఫ్రెండ్స్ సిచ్యువేషన్ ఏంటి? ఫ్యామిలీ అంటే యాక్సెప్ట్ చేశారు, ఊర్లో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇప్పుడు బీపీడీ అంటున్నారు. నా డిగ్రీ దగ్గర దాకా ఎవరు కాంటాక్ట్లో లేరు నిజం చెప్పాలంటే. డిగ్రీ వరకు ఎవరు కాంటాక్ట్ లేరు. నా సెకండ్ డిగ్రీ ఐ మీన్ బీపీడీ ఎప్పుడైతే ఉన్నానో మాది కో ఎడ్యుకేషన్, బాయ్స్ గర్ల్స్, ఇంకా వాళ్ళందరూ కలిపి అప్పుడు నేను చెప్పేసిన మొత్తం ఇట్లా నా పరిస్థితి. మారలేదు ఇంకా, జస్ట్ గర్ల్స్ బ్యాచ్లోనే ఉండేవాళ్ళు. ఫస్ట్ వెళ్ళి నేను కాలేజ్లో అమ్మాయి దాంట్లో కూర్చొని ఉంటే సడన్గా సార్ వచ్చి అరే బాబు నువ్వు వీడు ఎందుకు కూర్చున్నావు, ఫస్ట్ డే కాలేజ్ ఫస్ట్ డే బీపీడీ, అరే బాబు అటు కూర్చో అంటే అందరు నవ్వుతున్నారు. ఫస్ట్ డే కదా అని పోయినా. సో అట్లాంటి సిచ్యువేషన్ జరిగినాయి. నేను అందరికీ చెప్పేసుకున్నా మా క్లాసులనే. నేనున్న వాతావరణంలో నేను చెప్పుకోలేకపోతే రేపటి రోజు నేను ఎట్లా బతుకుతా అనిపించింది. నా ఫీలింగ్స్ కంఫర్ట్గా ఉండేలా చెప్పాలి కదా, అందుకని చెప్పేసిన. వాళ్ళు కూడా అరే సూపర్ రా మామ అది ఇది అని చెప్పి బాగా చాలా ఫ్రెండ్లీగా, ఇట్స్ లైక్ ఫ్యామిలీ మూవింగ్ ఉండేది. నా రూమ్ దగ్గరికి వాళ్ళు వచ్చేటోళ్ళు. అప్పుడు నేను రూమ్ తీసుకున్నాను, బీపీడీ ఫస్ట్ పర్సన్ ఉన్నారని చెప్పాను కదా, ఆ పర్సన్తో ఉన్నా. అందరికీ పరిచయం చేయించిన ఫీమేల్ అందరు ఆ ఫ్రెండ్సే ఇప్పటికీ నాకు కాంటాక్ట్లో ఉన్నారు. నేను డిప్రెషన్లో ఉంటే ఇండివిజువల్గా కాల్ చేసి మరి ఎందుకు మామ ఇట్లా అవుతున్నావు అది ఇదని మాట్లాడతారు. అప్పుడేక చెప్పింది నేను లైఫ్ సెట్ చేసుకో, ఇవన్నీ వద్దు, సింగిల్గా ఉండు, ఉండలేవా, నీకు అంత ధైర్యం లేదా, మా అందరికీ చెప్పడం కాదు, మా అందరినీ మోటివేట్ చేయడం కాదు, ఫస్ట్ నువ్వేంటో ఒకసారి ఆలోచించుకో, ఎవరు చెప్పింది కాదు, కూర్చొని ఒక 5 నిమిషాలు అసలు నీ లైఫ్లో ఏం జరుగుతుంది, నీ సరౌండింగ్ ఎట్లుంది, నువ్వెట్లా బ్రతకాలి అనేది ఆలోచించు అని అట్లా మోటివేట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఏడ్చుకుంటూ ఉండే పర్సన్ని ఆల్మోస్ట్ ఇలా ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో వాళ్ళ హెల్ప్తో కొంచెం ఈ సొసైటీలో స్ట్రగుల్స్ కావచ్చు, బ్లేమింగ్స్ ఇవన్నీ మీరు ఫేస్ చచ్చిపోదామని ఫ్యాన్కి ఉరేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు చచ్చిపోదాం అనుకుంటానో అప్పుడు నాకు మా అమ్మ కళ్ళకి ఇట్లా కనబడుతుంది. ఎందుకు చనిపోవాలనుకున్నా? వీళ్ళు చేసిన మోసాలు అట్లాంటివి తట్టుకోలేకపోయినా వీళ్ళు అమ్మాయి అండ్ ట్రాన్స్ ఉమెన్ వల్ల చనిపోదాం అనుకున్నా. కానీ వాళ్ళు వీడెందుకు చేస్తారులే ఇట్లా పడేసి చాలా ఏడుపు వచ్చింది. అంతెందుకు మార్నింగ్ కూడా ఏడ్చిన, ఎందుకో చాలా బాధ, చాలా ఒంటరిగా అనిపిస్తుంది. నా ఫీలింగ్స్ ఎవరికన్నా ఫీలింగ్స్ మీన్స్ నా ఎమోషన్స్, బాధ, ఆకలి అవుతుందని చెప్దామన్నా ఎవరు లేరు. సరే వండుకుందామంటే నాకు వండుకోబుద్ధి అవ్వట్లేదు, తినొద్దు అని ఫిక్స్ అయినా. సడన్గా ఏమన్నా అయితే ఎట్లా అనిపిస్తుంది, మళ్ళీ అప్పుడు తిందామనుకుంటే తినబుద్ధి అవ్వట్లా. 2-3 ముద్దలు పెట్టుకోగానే చాలు ఇంకా సరిపోయింది అని. నేను మారాలి, చాలా మారాలి, ఫిక్స్ అయిపోయినా గట్టిగా, నాకు కంబ్యాకే ఇవ్వాలి అని ఉంది. అసలు నార్మల్గా ఎంతమంది ఉంటారు మీ కమ్యూనిటీలో? చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇంకా కొత్తగా వస్తూనే ఉన్నారు. కౌంట్ అనేది ఏం లేదు. ఇప్పుడు మీరు ఇన్స్టాలో రీల్స్ చూసినా కూడా కటింగ్ చేసుకునే అమ్మాయిలు ఉంటారు. కొంతమంది టామ్ బాయ్ అని అంటారు, కొంతమంది సేమ్ ఇట్లా మారాలి అని అనుకుంటారు, కొంతమంది స్పోర్ట్స్ పరంగా ఉండి ఉంటారు.
కానీ నేను ఎక్కడెక్కడైతే బాక్సింగ్ ఆడానో రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర నుంచి వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళది ఫాలో అయితే ఇట్లా లైట్గా బియర్డ్ ముస్టాజ్ అన్నీ వచ్చి ఉన్నాయి. గర్ల్సా? ఆ, అంటే వాళ్ళకు కూడా ఫీలింగ్స్ అట్లా ఉన్నాయి. ఈ బాక్సింగ్ కూడా వాళ్ళు వదిలేశారు. తర్వాత నేను వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యా. సో మాట్లాడితే వాళ్ళు చెప్పిళ్ళు నా ఫీలింగ్స్ ఇట్లా అందుకనేది అని. ముందు నా గురించి ఏం చెప్పాలా, అవునా ఓకే ఓకే అని. ఓకే, బాక్సింగ్లో అంటే వాళ్ళు కూడా అంతకుముందు ఇట్లా కటింగ్ కొంతమంది చేయించుకున్నట్లున్నారు. మేబీ ఇది కూడా ఒక పాయింట్ అనుకోవచ్చు కదా, హెయిర్ కట్ అపీరియన్స్ మూలంగా కూడా కొన్ని ఫీలింగ్స్ పెరుగుతాయి అని. అది రింకు అని ఒక పర్సన్ మహారాష్ట్ర, ఓకే, తను కటింగ్ చేయించుకోలే, అమ్మాయి లాగానే ఉండేది. కానీ తను ఇప్పుడు బాక్సింగ్ అంతా వదిలేసుకొని కటింగ్ చేయించుకొని ఒక పార్ట్నర్తో షీ డన్ సర్జరీస్. షీ అని మెన్షన్ చేశాను ఎందుకంటే నాకు పరిచయం అయినప్పుడు తను అమ్మాయిలాగా ఉండే, మీకు అర్థం కావడం కోసం నేను అట్లా మెన్షన్ చేశాను. ఇప్పుడు కన్వర్టెడ్గా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కటింగ్ ద్వారానే మేబీ ఆ థింకింగ్స్ అనేది మీకు వచ్చింది డౌట్, మేబీ చాలా మందికి కూడా వస్తుంది కావచ్చు. నేను అందుకనే ఒక పర్సన్ పేరుతో సహా ఎగ్జాంపుల్ చెప్పాను అట్లా.